విటమిన్ డి తగ్గితే ఈ మధ్య కాలంలో బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో విటమిన్ డి కూడా చాలా తక్కువగా ఉంటుంది అందరిలో కూడా చూసుకుంటే. సడన్గా వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా తక్కువగా కనిపిస్తుంది అందరికీ కూడా. సో విటమిన్ డి తగ్గడం వల్ల న్యూరలాజికల్ ఇష్యూస్, డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎస్, డెఫినెట్లీ డిప్రెషన్ వస్తాయమ్మా. విటమిన్ డి లేకపోతే స్ట్రోక్స్ కూడా వస్తాయి. హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, రకరకాల వ్యాధులు డెఫినెట్లీ వైటమిన్ డి ద్వారా డెఫిషియన్సీలో వస్తుంది. అండ్ వీ ఇండియన్స్ ఆర్ వెరీ డెఫిషియంట్. చాలామందికి చూస్తాం మనకు వైటమిన్ డి 20 దాటదు చాలామందికి. సో డెఫినెట్లీ వైటమిన్ డి ఈజ్ ఎసెన్షియల్. సో వారు ఏం చేయాలా, సన్ ఎక్స్పోజర్ ఉండాలా. మనం ఎండకి వెళ్ళట్లేదమ్మా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే అస్సలు వాళ్ళకు సన్ ఎక్స్పోజర్ ఉండదు. సో సన్ ఎక్స్పోజర్ అట్లీస్ట్ ½ an hour per day ఉంటే చాలా మంచిది. పర్టికులర్లీ 2 times. ఒకటి 6 to 9, ఉదయం 6 to 9 టైంలో ఒక 20 minutes వరకు సన్ ఎక్స్పోజర్ ఉంటే బ్రెయిన్ సర్కేడియన్ రిథమ్ సెట్ అవుతుంది. సో నిద్ర మంచిగా పడుతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి రావు. ఇంకొకటి అరౌండ్ 12 to 2 అప్పుడు ఒక 10 minutes ఆ టైంలో సన్ ఎక్స్పోజర్ ఉంటే వైటమిన్ డి దొరుకుతుంది. సో అట్లీస్ట్ మీ రోజు మొత్తం ఎక్కడున్నా సరే అట్లీస్ట్ ఒక ½ an hour, ఉదయం 6 to 9, మధ్యాహ్నం 12 to 2 ఇట్లా ఒక ½ an hour ఎండలు ఉంటే సరిపోతాం. అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా. సో ఉంటే బెటర్ ఉంటుంది.